యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం. మరియు నేను చెవులారా వినినట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని ఉత్తర దిక్కులనున్న పైగవని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసెనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీల దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వారిని పిలువగా, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేకృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చాను. మీరు పట్టణంలో వాని వెంట పోయిన పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చెను. గనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరినూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీలలో శేషించిన వారిని అందరిని నశింపజేయుదువా అని మొర్రపెట్టగా ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహు ఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించననియు ఆయన మమ్మను కానడనియు అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు. కాబట్టి కటాక్షముంచకయు కనికరము చూపకయు నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింపజేసేదను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వాడు వచ్చి, నీవు నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసితినని మనవి చేసెను.